రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లమై రైతులకు సంబంధించి ఈ జిల్లాలో యూరియా కొరత ఏదైతే ఉందో వెంటనే రైతులకు సమగ్రంగా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చి వాళ్ళకు వంతబాడి మిగతా నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వమనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పక్షపాత ధోరణిని ఈరోజు మీరు ఈ జిల్లాలో పరిచయం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. రైతు అనేటువంటి వాడిని రైతుగా చూడండి. మీకు అనుకూలమైనటువంటి రైతులు, మీతో ఉన్నటువంటి రైతులు, మీకు సంబంధించినటువంటి నాయకుల దగ్గర పెట్టి పంపిణీ చేయడం అనేటువంటిది దుర్మార్గం. ఖచ్చితంగా వాటి మీద పోరాటం చేస్తాం. కాబట్టి రైతులు అందరికీ సమగ్రంగా సంపూర్ణంగా అవసరం మేర యూరియా కార్డులు చించి పారేసి అవసరం మేర రైతులకు సంబంధించి ఈరోజు మీరు పూర్తిగా యూరియా అందించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. దానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. మీ మెడలు వంచి మీ మీద ఒత్తిడి పెంచినా సరే రైతులకు సంబంధించి యూరియా సంపూర్ణంగా అవసరాల మేర ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు సంబంధించి ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గుర్తించి వీళ్ళు అర్హులు అని చెప్పి ఎవరికైతే అన్నదాత సుఖీభావాన్ని మీరు ఈరోజు పేరు చెప్పారో, గతంలో మేము రైతు భరోసా పేరిట అందించామో అన్ని కుటుంబాలకి 53,58,000 పైచిలుకు కుటుంబాలకి ఈరోజు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అది ఇవ్వడం మొదటి సంవత్సరం మీరు ఏదైతే జూన్ 2024 నుంచి సూపర్ 6 అమలు చేస్తామన్నారో, ప్రతి ఇంటికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాశారో ఆ సంవత్సరం బకాయిలు కూడా చెల్లించడం, దానితో పాటు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి 20,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించాలి. 7 లక్షల మందిని ఈరోజు తీసేసి గ్రీవెన్స్ పేరుతో డ్రామాలు నాటకాలు ఆడి కాలయాపన చేయకుండా ఖచ్చితంగా ఈ రెండు అంశాల మీద మిగిలిన అన్ని అంశాలతో పాటు ఈరోజు ఈ రెండు ప్రధాన అంశాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.